హలో అందరికీ మీకు ఒక మంచి మూవీ చెప్పాలనుకున్నాను. బాలీవుడ్ లో రిలీజ్ అయిన సల్మాన్ ఖాన్, మాధురి దీక్షిత్ నటించిన హమ్ అప్కే హై కౌన్ మూవీ ఎవరెవరు చూశారు? ఎవరైతే చూడని వాళ్ళు ఉంటే చూడండి, ఖచ్చితంగా చూడండి. ఈ మూవీ మిమ్మల్ని ఖచ్చితంగా అలరిస్తుంది. ఇది తెలుగులో కూడా ఉంది. ఈ బాలీవుడ్ సినిమా తెలుగులో కూడా రిలీజ్ చేయడం జరిగింది. తెలుగులో ప్రేమాలయం అనే టైటిల్ తో ఈ సినిమాని రిలీజ్ చేయడం జరిగింది. ఈ సినిమా సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ హిట్ అయింది. సల్మాన్ ఖాన్ ఫ్లాప్ సినిమాలతో సతమతం అవుతున్నప్పుడు ఈ సినిమా చేయడం జరిగింది. ఈ సినిమాతో సల్మాన్ ఖాన్ ఇండస్ట్రీ రికార్డు కాదు, ఇప్పుడు టాప్ ప్లేస్ లో ఉండడానికి ఈ ప్రేమాలయం హమ్ అప్కే హై కౌన్ మూవీ ఈ సినిమా ఖచ్చితంగా కారణం కావచ్చు. ఈ సినిమాతోనే సల్మాన్ ఖాన్ స్టార్డమ్ సంపాదించుకోవడం జరిగింది. ఈ సినిమాతోనే మాధురి దీక్షిత్ టాప్ హీరోయిన్ గా వెలగడం జరిగింది. ఈ సినిమాలో మాధురి దీక్షిత్ వేసుకున్న డ్రెస్ హైలైట్ గా నిలవడం జరిగింది. ఈ సినిమాలో ఒక పాట ఉంటుంది, అది తెలుగులో మీకు చెప్తా. అంటే ఒక సాంగ్ ఉంది, అక్క నీ మరిది ఎంతో వెర్రోడే. ఈ సాంగ్ లో మాధురి దీక్షిత్ తీసుకున్న డ్రెస్ ఇప్పటికీ హాట్ టాపిక్ గా నిలవడం జరిగింది. ఈ డ్రెస్ కోసం 90s లో ఎంతమంది షాపింగ్ మాల్లో వెతకడం జరిగిందో మీ అందరికీ తెలియంది కాదు. ఈ సినిమా ఆల్ టైమ్ ఇప్పటికీ ఇండస్ట్రీ రికార్డ్ హిట్టే. 90s లో టాప్ ప్లేస్ లో ఉండే ఈ మూవీ అప్పుడు హల్చల్ చేసిందంటే మీరే నమ్మకపోవచ్చు. ఇప్పటికీ ఏదైనా పెళ్లిలో కానీ ఎవరింట్లోనో కానీ ఈ సినిమాలో సాంగ్స్ కంపల్సరిగా ఇప్పటికీ వింటూ ఉంటారు. మీరు ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి. మన తెలుగులో యూట్యూబ్లో ప్రేమలన్ టైటిల్తో సినిమా అనేది ప్రజెంటేషన్ ఇవ్వడం జరుగుతుంది. కంపల్సరిగా మిమ్మల్ని ఆకట్టుకుంటుంటే 90s లో రిలీజ్ అయిన ఈ సినిమా ఇప్పటి యూత్ను కూడా, ఇప్పటి జనరేషన్ కూడా ఖచ్చితంగా అలరిస్తుంది. ఖచ్చితంగా ఈ మూవీ మిమ్మల్ని ఎంటర్టైన్మెంట్ చేస్తుంది. నేను పక్కా చెప్తున్నాను. సల్మాన్ ఖాన్ సినిమాలలో ఇదే హైయెస్ట్ కలెక్షన్ రాబట్టిన సినిమాగా హైయెస్ట్ టాప్ ప్లేస్ లో సల్మాన్ ఖాన్ టాప్ ప్లేస్ లో ఉండడానికి కారణం కూడా ఈ సినిమానే కారణం. హమ్ అప్కే హై కౌన్ సినిమా రికార్డు సృష్టించిన ఈ సినిమా గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈ సినిమాలో పాడిన పాటలు సూపర్. 10 పాటలు ఉంటాయి. ఈ సినిమాలో లతా మంగేష్కర్ ఈ సినిమాలో పాడడం జరిగింది. ఈ సినిమాలో పాడిన పాటలకు అవార్డు కూడా రావడం జరిగింది. ఈ సినిమాకి 5 నంది ఫిల్మ్ఫేర్ అవార్డులు కూడా రావడం జరిగింది. చూడండి ఈ సినిమా ఎన్ని రికార్డులు క్రియేట్ చేసిందో. మీరు ఇంతవరకు చూడాలంటే ఖచ్చితంగా చూడండి. ఈ సినిమా ఇప్పటికీ రిలీజ్ అయ్యి 30 సంవత్సరాలు కావస్తుంది, 30 years కావస్తుంది. ఇన్ని రికార్డులు సాధించిన, ఇన్ని రికార్డులు కలెక్ట్ చేసిన ఈ సినిమా మీరు ఖచ్చితంగా చూడండి. ఇలాంటి మరిన్ని మూవీస్ గురించి తెలుసుకునే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. ఇలాంటి మంచి మూవీస్ని మీ ముందుకు తీసుకోవడానికి నేను సిద్ధంగా ఉంటాను. నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వస్తాను. ఓకే, బాయ్.